హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే నేను మటన్ కర్రీ చేస్తున్నాను, అది కూడా మునక్కాయతో. మునక్కాయ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి నేను ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. దీనికోసం అయితే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కేజీ మటన్ తీసుకొని దాన్ని 2 టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకున్నాను. ఇంకా సాల్ట్ 1 స్పూన్, ఇంకా కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఒక 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. ఇంకా ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. నేను హ్యాండ్తో చక్కగా కలిపేసుకున్నానండి. తర్వాత మనం దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవడమే. దీనిలో అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి కుక్ చేసేసుకోవాలి. ఇందులో అయితే నేను ఒక పావు కప్పు వాటర్ వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోవద్దు, చాలా తక్కువ సరిపోతుంది. దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు నేను ఉడకబెట్టేస్తున్నాను. మీకు లేతగా ఉంది కూర అనిపిస్తే 3 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. నేనైతే ఈలోపు కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ మటన్ కుక్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. దీనికోసం అయితే నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేశాను, ఒక 2 ఇంచుల చెక్క, ఒక 5 లవంగాలు వేసుకున్నాను. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట, ఇలా పౌడర్ లాగా. తర్వాత ఒక 3 ఇంచుల అల్లం ముక్క తీసుకొని దాన్ని పీల్ చేసేసుకొని ఇలా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఒక తెల్లగడ్డను తీసుకొని ఇట్లా పొట్టును తీసేసి అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక తెల్లగడ్డ మొత్తం వేసానండి. దీన్ని కూడా సాఫ్ట్ పేస్ట్ లాగా మనం బ్లెండ్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఈలోపు మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం ఇట్లా యాడ్ చేసేసుకున్నాను. నేను మొత్తం మసాలా వేసేసానండి. దీన్ని మనం ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు, ఇంకా కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మనకి అడుగు అంటుతుంది, ఖచ్చితంగా అడుగు అంటుతుంది. పర్లేదు, మనం కలుపుకుంటూ ఉండాలి. మనం రెగ్యులర్గా మటన్ కర్రీ చేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఒక్కసారి ఇలా కూడా మునక్కాయ వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఆ మునక్కాయ ఫ్లేవర్ అంతా చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇలా మసాలాని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ మసాలా ఫ్రై అయ్యాక ఆయిల్ని బయటకు వదిలేస్తుందండి. ఆ టైంలో ఒక టమాటాని ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది. దీనికి ఒక 2 to 3 మినిట్స్ పడుతుందండి. ఇలా మగ్గిపోయాక మనం కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి, మసాలా అంతా పట్టేలాగా. ఇవి కూడా మగ్గాలన్నమాట. దీనికోసం నేను మూత పెట్టేస్తున్నాను. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నేను సాల్ట్, పసుపు, ఇంకా కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ముందుగా అయితే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. మనం మునక్కాయలు వేసాం కదా, అవి మగ్గాలి. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాను అనమాట. వాటర్ వేసేసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్లో సాల్ట్, ఇంకా పసుపు, కారం అన్నీ వేసాము. దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే మూత పెట్టేసి కాస్త ఉడికించేసుకుంటున్నాను. ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది మునక్కాయ. ఇప్పుడైతే ఇది కుక్ అయిపోయిందండి. నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం మటన్ ఎంతవరకు ఉడికిందో కూడా ఒకసారి చెక్ చేసి చూసుకుందాము. చూడండి కలర్ ఎలా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. వాటర్ చూసారా, మనం కొంచెం వేసాము, అవి ఎంత వాటర్ ఉన్నాయో చూడండి. నేను ముక్కని టచ్ చేసి చూపిస్తున్నాను, చూసారా ఎంత బాగా కుక్ అయిందో. సో ఇప్పుడైతే మనకి మటన్ చక్కగా అయితే కుక్ అయిపోయింది.
మటన్ కుక్ అవ్వడానికి ఒక్కొక్కసారి 5 విజిల్స్ కూడా పడుతుందండి. ఒక్కోసారి లేతగా ఉంటే 3 విజిల్స్కే మనకి ఉడికిపోతుంది. మనం చెక్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయ మసాలా అంతా, దాన్నంతటిని దీంట్లో వేసేసుకుంటున్నాను. మటన్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో అయితే మనం కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కాస్త ఒక 1 కప్ వరకు వాటర్ వేసుకున్నామంటే మనకి కర్రీ గ్రేవీగా బాగా వస్తుంది. పులుసుగా కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని ఇట్లా తెల్లించుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ మనకి కుక్ అయితే సరిపోతుంది, అంతకంటే అవసరం లేదు. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనం లాస్ట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. అంతే అండి, మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. వేడి వేడిగా గుమగుమలాడుతూ నోరూరించి మటన్ ఇంకా మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, చూశారు కదా మనం మునక్కాయ మటన్ కర్రీని ఎంత ఈజీగా చేసేసుకున్నామో. చాలా టేస్టీగా ఉందండి. మరి ఈసారి మీరు మటన్ కర్రీ చేసేటప్పుడు తప్పకుండా ఇలా మునక్కాయతో కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.